సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇన్ ద బిఫోర్ వీడియోలో వచ్చేసి డిఎల్డి ల్యాబ్కి సంబంధించిన హాఫ్ యాడర్ అండ్ ఫుల్ యాడర్ అయితే కంప్లీట్ చేసాము. సో ఈ వీడియోలో వచ్చేసి హాఫ్ సబ్ట్రాక్టర్ అండ్ ఫుల్ సబ్ట్రాక్టర్ అయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే హాఫ్ సబ్ట్రాక్టర్ అయితే చూద్దాం. సో దిస్ ఈస్ ద బేసిక్ గేట్స్ యూస్ చేసి డిజైన్ చేసిన హాఫ్ సబ్ట్రాక్టర్ సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. సో ఇది వచ్చేసి నాండ్ గేట్స్ యూస్ చేసి ఓన్లీ నాండ్ గేట్స్ యూస్ చేసి డిజైన్ చేసిన సర్క్యూట్ డయాగ్రామ్ ఇది. సో ఈ జనరల్గా ఏంటంటే హాఫ్ సబ్ట్రాక్టర్ అప్లికేషన్స్ ఏంటంటే బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఇన్ డిజిటల్ సిస్టమ్స్లో యూస్ చేస్తారన్నమాట. ఇది అండ్ ఎర్రర్ డిటెక్షన్స్ కానీ డిజిటల్ సబ్ట్రాక్షన్స్ కానీ సింప్లిఫైడ్ అర్థమెటిక్ సర్క్యూట్స్ డిజైన్ చేయడానికి మనకి హాఫ్ సబ్ట్రాక్టర్ సర్క్యూట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో జనరల్గా ఇక్కడ చూసుకుంటే మనకి 3 ICs అయితే కావాలి, 7486, 7404 అండ్ 7408. సో 2 ఇన్పుట్స్ 2 అవుట్పుట్స్ అనమాట. సో ఫస్ట్ అయితే ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశాను నేను 1, 2, 3 ఏ పిన్స్ కనెక్ట్ చేయాలనేది కూడా నేను ఇక్కడ క్లియర్గా కూడా మెన్షన్ చేశాను. అండ్ మనకి ఎప్పుడైనా సరే మీరు సర్క్యూట్ కనెక్ట్ చేసేటప్పుడు ఐసీలు వచ్చేసి ప్రాపర్గా రిమూవ్ చేయండి. సో ఇలా రెండు పక్కల ఇలా ఏలు అనేది పెట్టేసి ఇలా పైకి లేపండి. సో అలా కాకుండా మీరు ఏం చేస్తున్నారంటే జస్ట్ ఒక సైడ్ పట్టుకొని పైకి లేపేస్తున్నారు. సో ఇలా పట్టుకొని పైకి లేపడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ బెండ్ అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా సో ప్రాపర్గా 2 సైడ్స్ పట్టుకొని పైకి అయితే లాగండి. సో ఇది వచ్చేసి 7486, ఇది వచ్చేసి 7404 అండ్ ఇది వచ్చేసి 7408 అనమాట. సో ఒక మన సర్క్యూట్ చూస్తూ మనం ఇదైతే కనెక్ట్ చేసుకున్నాం. సో ఫస్ట్ అయితే ఏబి ఇన్పుట్స్ అయితే ఇస్తున్నాను. సో ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ నేను ప్రతి ఐసీకి పవర్ గ్రౌండ్ అయితే కనెక్ట్ చేయాలి. సో పవర్ వచ్చేసి 5 volts ఇక్కడ నుంచి 5 volts అయితే కనెక్ట్ చేసిన, ఇక్కడ నుంచి ఒక్కొక్క ఐసీకి అయితే షార్ట్ చేసుకున్నాను. గ్రౌండ్ కూడా అలాగే సేమ్ షార్ట్ అయితే చేసుకున్నాను. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు సో మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి. సో ఇక్కడ చూస్తే మీరు ఏబి 2 ఇన్పుట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఏ వచ్చేసి పిన్ నెంబర్ 1కి అయితే కనెక్ట్ చేయాలి, బి వచ్చేసి పిన్ నెంబర్ 2కి అయితే కనెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 3 అనేది అవుట్పుట్ అనమాట. సో థర్డ్ పిన్ అవుట్పుట్ కాబట్టి సో అవుట్పుట్స్ ఇవిగా తీసుకుంటాం కాబట్టి సో ఈ కనెక్షన్ వచ్చేసి మన అవుట్పుట్ థర్డ్ పిన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాం. థర్డ్ పిన్కి అయితే కనెక్ట్ చేసాం. సో నెక్స్ట్ చూసుకుంటే 7404 ఐసీ. సో 7404 ఐసీలో సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏ ఇన్పుట్ 1 నుంచి మనకి ఇక్కడ 7404 గేట్కి అయితే మనం కనెక్ట్ చేయాలి. సో 1కి కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ 1 నుంచి పిన్ 1, ఇక్కడ 1 నుంచి ఈ ఐసీలో ఉన్న పిన్ నెంబర్ 1కి అయితే కనెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పిన్ అంటే అవుట్పుట్ 7404లో అవుట్పుట్ వచ్చేసి 1కి అయితే కనెక్ట్ చేయాలి 7408లో. సో ఇక్కడ అవుట్పుట్ తీసుకొని వెళ్ళి 7408లో 1కి అయితే కనెక్ట్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పిన్కి వచ్చేసి బి నుంచి సెకండ్ పిన్కి అయితే రావాలి. సో ఇది బి. సో ఈ బి నుంచి సెకండ్ పిన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి అవుట్పుట్ అనమాట. లాస్ట్ థర్డ్ పిన్ వచ్చేసి అవుట్పుట్ బి. సో ఇది అవుట్పుట్కి అయితే కనెక్ట్ చేసేసి సో మీ సర్క్యూట్ డయాగ్రామ్ డిస్క్రిప్షన్లో ఇస్తానమ్మా. సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ చూసి మీరు కనెక్ట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే కిట్ అయితే ఆన్ చేస్తున్నాను. సో కిట్ ఆన్ చేస్తే ఇక్కడ చూస్తే మీరు 0 ఉన్నప్పుడు సో నెక్స్ట్ ఇక్కడ ట్రూత్ టేబుల్ చూస్తే మీరు ఏబి ఇన్పుట్స్ అనమాట, డిబిఆర్ అనేవి అవుట్పుట్స్ అనమాట. సో ఇక్కడ 0 ఉన్నప్పుడు 00 అయితే రావాలి. సో 0 ఉన్నప్పుడు జీరోస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ 01 వచ్చినప్పుడు 11 అయితే రావాలి. సో 0 ఇది 1. సో కిట్ సో ఇది 0 ఇది 1. సో 1. సో అవుట్పుట్ అయితే 11 అయితే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 1 0. సో 1 0 ఇచ్చినప్పుడు 1 0 రావాలి. సో ఇక్కడ 1 0 ఇచ్చాను, 1 0 వచ్చింది. సో నెక్స్ట్ 1 1 ఇచ్చినప్పుడు 0 0 అయితే రావాలి మీకు అవుట్పుట్ అనేది. సో 1 1 ఇచ్చాను, 0 0 అయితే అవుట్పుట్ అయితే వచ్చింది. సో మనకి ట్రూత్ టేబుల్ అయితే సాటిస్ఫై అయింది అనమాట. సో ఇలా హాఫ్ సబ్ట్రాక్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫుల్ సబ్ట్రాక్టర్. సో ఫుల్ సబ్ట్రాక్టర్ ఎలా చేయాలని నెక్స్ట్ కంటిన్యూ. సో దిస్ ఈస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ ఫుల్ సబ్ట్రాక్టర్. సో ఈ ఫుల్ సబ్ట్రాక్టర్ సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తే మీరు ఇక్కడ 2 సర్క్యూట్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో డిఫరెన్స్ ఏంటంటే ఇది బేసిక్ గేట్స్ యూస్ చేసి డిజైన్ చేసిన సర్క్యూట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనం నాండ్ గేట్స్ ఓన్లీ నాండ్ గేట్స్తో యూస్ చేసి ఈ సర్క్యూట్ డయాగ్రామ్ అయితే డిజైన్ చేశాం. సో నేనైతే ఇది చూపిస్తాను. సో ఒకసారి బేసిక్ గేట్స్తో, నెక్స్ట్ మీరు నాండ్ గేట్స్తో కూడా అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ బేసిక్ గేట్స్లో ఇక్కడ మనకు కావాల్సిన గేట్స్ ఏంటంటే 7486 ఒకటి అండ్ 7404 ఒకటి, 7408 ఒకటి అండ్ 7432 గేట్ ఒకటి అయితే మనకు కావాలి. సో వీటిని యూస్ చేసి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకుంటే మీరు క్లియర్గా ఏబిసి 3 ఇన్పుట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఫస్ట్ ఒక గేట్ తీసుకుందాం మనం 7486లో. సో ఇది వచ్చేసి 7486, ఇది 7404, 7408 అండ్ 7432 ఈ ఐసీస్ అనమాట, 4 ఐసీస్. సో ఒక్కొక్క ఐసీలో మనకి 4 గేట్స్ అయితే ఉంటాయి కదా. సో ఫస్ట్ ఐసీలో అయితే 7486లో అయితే మనం 2 గేట్స్ అయితే యూస్ చేసుకుంటాం. సో అలా ఫస్ట్ గేట్కి ఏబి ఇన్పుట్ అయితే ఇస్తున్నాం 1 2 3. ఇక్కడ క్లియర్గా మీకు
పిన్ నెంబర్స్ కూడా నేను మెన్షన్ చేశాను 1 2 3 4 5 6 ఇలా ఏ పిన్ ఎక్కడ కనెక్ట్ చేయాలి అనేది కూడా నెంబర్స్ కూడా నేను క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. సో ఫస్ట్ ఏబి. సో ఫస్ట్ పిన్ అయితే ఫస్ట్ ఇన్పుట్ 1కి అయితే ఇస్తున్నా ఇన్పుట్ ఏ. సో ఇన్పుట్ బి వచ్చేసి సెకండ్ పిన్కి అయితే కనెక్ట్ చేస్తున్నా. సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనం సి వచ్చేసి మనకి ఇక్కడ సెకండ్ గేట్లో ఫిఫ్త్కి అయితే కనెక్ట్ అయ్యింది, ఫిఫ్త్ పిన్కి. సో సేమ్ ఐసీలో సెకండ్ గేట్లో ఫిఫ్త్ పిన్ అనమాట. 1 2 3 4 5 ఫిఫ్త్ పిన్కి అయితే కనెక్ట్ అయ్యింది. సో ఫిఫ్త్ పిన్కి కనెక్ట్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ పిన్కి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ గేట్లో అవుట్పుట్ వచ్చేసి ఫోర్త్ పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. సో ఫస్ట్ గేట్లో అవుట్పుట్ అంటే థర్డ్ పిన్. సో థర్డ్ పిన్ సెకండ్ గేట్లో ఫోర్త్ పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. సో పక్కనే ఉంటాయి రెండు. ఒక చిన్న స్మాల్ వైర్ ఒకటి తీసుకొని షార్ట్ అయితే చేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనం సిక్స్త్ పిన్. సో ఇక్కడ వరకు మనకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. సిక్స్త్ వచ్చేసి డి మీన్స్ అవుట్పుట్ అనమాట ఇది. సో అవుట్పుట్ అనేది ఇక్కడ పైన మనం ఇక్కడ తీసుకుంటాం కాబట్టి సో అవుట్పుట్ అయితే కనెక్ట్ చేస్తున్నాం సిక్స్త్ పిన్కి. సో అవుట్పుట్ అయితే కనెక్ట్ చేస్తాం. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ ఈ పార్ట్ కనెక్ట్ చేద్దాం. ఒక్కొక్క పార్ట్ అయితే కనెక్ట్ చేసుకోండి, మీరు అన్నీ ఒకేసారి కాకుండా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఈ పార్ట్ చూసుకుంటే 1 2 ఇది వచ్చేసి 7404, ఇది 7404 అండ్ 7408 ఇది 7408. సో 7404లో ఫస్ట్ పిన్ ఇన్పుట్ అయితే సెకండ్ పిన్ అవుట్పుట్గా ఉంటుంది అనమాట. సో ఇందుకు ఫస్ట్ పిన్కి ఏం కనెక్ట్ చేశారు, ఇన్పుట్ ఏ దగ్గర నుంచి ఫస్ట్ పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. సో ఇన్పుట్ ఏ దగ్గర నుంచి ఫస్ట్ పిన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ అవుట్పుట్ సెకండ్ పిన్ ఎక్కడ కనెక్ట్ చేశారు, 7408 1కి. సో ఇక్కడ నుంచి అవుట్పుట్ తీసుకుని వెళ్ళి ఇక్కడ 1కి అయితే కనెక్ట్ చేయాలి మనం. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సెకండ్ పిన్. సో ఈ సెకండ్ పిన్ వచ్చేసి బి నుంచి సెకండ్ రావాలన్నమాట. సో బి అంటే సెకండ్ పిన్ ఇక్కడ 886లో అక్కడి నుంచి ఇక్కడికైతే రావాలి. సో ఇక్కడ ఈ 3 అవుట్పుట్ వచ్చేసి మనకి ఇక్కడ కనెక్ట్ అయింది. సో 7432కి అయితే కనెక్ట్ అయింది. సో ఇది ఒకసారి చూడండి, ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి థర్డ్ పిన్. సో ఈ థర్డ్ పిన్ వచ్చేసి సెకండ్ పిన్ ఇక్కడ 7432లో సెకండ్ పిన్కి అయితే కనెక్ట్ చేయాలి మనం. సో నెక్స్ట్ ఈ పార్ట్ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఈ పార్ట్ అయితే కనెక్ట్ చేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ థర్డ్ పిన్కి వచ్చేసి ఫోర్త్ నుంచి థర్డ్కి అయితే రావాలి. ఇక్కడ ఫోర్త్ పిన్ ఉంది కదా, ఈ ఫోర్త్ పిన్ నుంచి థర్డ్ పిన్, ఇక్కడ ఉన్న థర్డ్ పిన్. సో నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ వస్తుంది కదా, సో ఫోర్త్ పిన్. సో ఈ ఫోర్త్ పిన్ వచ్చేసి నెక్స్ట్ గేట్ ఫోర్త్ పిన్కి అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఈ ఫోర్త్ అవుట్పుట్ నుంచి నెక్స్ట్ ఇక్కడ 7408లో ఫోర్త్ పిన్కి అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ పిన్కి ఫిఫ్త్ దగ్గర నుంచి రావాలి. నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ నుంచి ఫిఫ్త్ పిన్కి అయితే కనెక్ట్ చేయాలి ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ సిక్స్త్ పిన్ అవుట్పుట్ వచ్చేసి 7432లో ఇన్పుట్ 1కి అయితే ఇవ్వాలి. సో ఇక్కడతో సర్క్యూట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ అవుట్పుట్ ఒకటి కనెక్ట్ చేయాలి కదా. సో ఇది ఇక్కడ మనం అవుట్పుట్ తీసుకుంటాం కాబట్టి థర్డ్ పిన్కి 7432లో థర్డ్ పిన్కి అయితే కనెక్ట్ చేయాలి. సో ఇంతటితో క్లియర్గా సర్క్యూట్ డయాగ్రామ్ అయితే కనెక్ట్ అయితే చేస్తాం. సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చూసి అయితే కనెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు అవుట్పుట్ అయితే చెక్ చేద్దాం ఒకసారి. సో కిట్ అయితే ఆన్ చేస్తున్నాను. సో కిట్ ఆన్ చేసి ఇక్కడ చూసుకుంటే మీరు ట్రూత్ టేబుల్ 3 జీరోస్ ఉన్నప్పుడు 00నే ఉండాలి. 001 ఉన్నప్పుడు 001 ఉన్నప్పుడు 2 1 అయితే రావాలి. అవుట్పుట్లు 2 1 అయితే రావాలి. సో ఇక్కడ చూస్తే మీరు 2 1 అయితే వచ్చింది. నెక్స్ట్ 0 1 0 ఇస్తే 1 1 అయితే రావాలి. సో 1 1 వచ్చింది. సో అలా ఈ ట్రూత్ టేబుల్ మొత్తం అయితే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు క్లియర్గా అవుట్పుట్ వస్తుందా లేదా అని అర్థమైపోతుంది. సో నేను ఫస్ట్ 3 చూపించాను కదా, నెక్స్ట్ మీరు ఇవి కూడా కంటిన్యూ చేసి చెక్ చేసుకోండి.